కర్ణాటకలో సెల్ఫీ దిగుదామని కృష్ణా నది తీరానికి తీసుకెళ్లి సెల్ఫీ దిగుదామని చెప్పి తోసేసింది. సో లిస్ట్లోకి ఇలా సెల్ఫీ పాయింట్స్ కూడా లిస్ట్లోకి యాడ్ చేసుకోండి భర్తలు అని చెప్పి కొన్ని సోషల్ మీడియాలో మేమ్స్ కూడా వచ్చాయి. సో ఇప్పుడు లిస్ట్లో ఇది కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ భార్య మీతో గొడవ పడుతున్న సమయంలో మీరు దగ్గరలో ఉంటే మీ నాలుక కూడా కొరికేస్తుందని అర్థం చేసుకోండి. సో మీరు చనిపోవడానికి ఏదైనా ఎటువంటి రూపాల్లో అయినా మీకు మీ చావు మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ మధ్య భార్యలు భర్తలని రప్ప అంటే బీహార్లో గాయాలో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. భర్త నాలుకని భార్య కొరికి మింగేసింది. కిజ్రత్ సరాయ్ పరిధికి చెందిన ఈ దంపతుల మధ్య గొడవ జరుగుతుండే. ఆ గొడవ జరుగుతున్న సమయంలో భార్యకి కోపం వచ్చింది. మరి కోపం వచ్చి భర్త నాలుకని నమిలి మింగేసేసింది. సో భర్తని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లి బంధువులు అక్కడ ఆయనకి చికిత్స కోసం అక్కడికి తీసుకెళ్లారు. దాని తర్వాత ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళిద్దరి మధ్యలో గొడవ జరుగుతున్నట్టు అక్కడున్న బంధువులు చెప్పారు. సో దీనికి సంబంధించి ఒక్కసారి ఆ విజువల్లో చూద్దాం. చూడండి, ఆ భర్త చూడండి ఎంత అమాయకంగా కనిపిస్తున్నాడో. ఆయన పేరు వచ్చేసి దాస్, చోటే దాస్ అని, 36 ఇయర్స్. ఈయన బీహార్ పక్కనే ఏదైతే గాయా అని ఉందో గయా జిల్లాకి సంబంధించిన చోటే దాస్ని తన భార్య గొడవ జరుగుతున్న సమయంలో ఆయన నాలుకని కొరికి మింగేసింది. కొంచెం ఒక పార్ట్ని కొంచెం మింగేసిన తర్వాత చాలా బ్లడ్ లాస్ వల్ల ఆయన లోకల్ హాస్పిటల్ తీసుకెళ్లారు. లోకల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ సరిపోవట్లేదు అన్నప్పుడు ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితిలో పాపం ఆయనని బీహార్ పట్నాకి సంబంధించిన ఏదైతే మగధా హాస్పిటల్ ఉందో మగధా హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేశారు. డాక్టర్స్ చాలా బ్లడ్ వెళ్ళిపోయింది, చాలా బ్లడ్ పోయినప్పుడు ఈయన చనిపోయే అవకాశం ఉన్నప్పుడు ఆయనని చాలా కష్టపడి బతికించామని చెప్పి డాక్టర్స్ కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పెట్రిషియాని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెట్రిషియా, చెప్పండి, అసలు గొడవ జరుగుతున్న సమయంలో నాలుక కొరికే అవకాశం ఎలా దొరికింది? అసలు ఏం జరిగి ఉండొచ్చు మరి? బీహార్ లోని ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. భార్య భర్త నాలుక కొరికేసి మరీ మింగేసిన పరిస్థితి. కేవలం ఇద్దరు క్షణిక ఆవేశంలో గొడవ పడడం, ఇరు వర్గాల నుంచి కూడా అరుచుకోవడం, వెంటనే తను భర్త మీద దాడి చేసి నాలుక కొరికేయడం జరిగింది. ఒకవైపు గమనించిన స్థానికులు హుటాహుటిగా భర్తని దాస్ అన్న వ్యక్తిని కూడా హాస్పిటల్ ని తరలించారు. ఈ క్రమంలోనే కూడా కోపంలో జరిగినప్పుడు ఇదంతా జరిగినట్టు కూడా భార్య చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఏదైతే ఘటన జరిగిందో ప్రస్తుతం స్థానిక అందరినీ కూడా కలిసి వేస్తుంది. ఎప్పుడు కూడా తరచు గొడవ పడుతుంటారంటూ కూడా స్థానిక నేబర్స్ చెప్తున్నారు. ఇద్దరి మధ్యలో కూడా ఘర్షణ చోటు చేసుకుంది. ఎటువంటి ఇల్లీగల్ అఫైర్స్ ఇంత పెద్ద ఇన్సిడెంట్ కాకుండా కూడా చిన్న చిన్న విషయాలకే ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. డిఫరెంట్ అయిన మెంటాలిటీ ఇద్దరికి ఉంటారని కూడా స్థానికుల్లో చెప్పుకుంటూ వస్తున్నారు. వెంటనే స్థానికులు కూడా హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ ఈ టైంలో కూడా యూజువలీ భార్య భర్తలు అందరూ కూడా గొడవ పడుతుంటారు. కానీ వీళ్ళు మాత్రము ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ గొడవ పడుతూ ఉంటారు. హాస్పిటల్లో కూడా వీళ్ళు గొడవ పడుతున్నారు. ఆ భర్తకి నాలుక కొరికినా కూడా ఒక గిల్ట్ లేకుండా కూడా నమ్మిలి మింగేయడం జరిగింది. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. జాంబీ లాగా ప్రవర్తించిందంటూ కూడా స్థానికంగా చెప్పుకుంటూ వచ్చారు. కానీ భార్య భర్తల గొడవ అనేది 4 గోడల మధ్యనే ఉండాలి. కానీ ఇది మాత్రం రోడ్డు మీదకి రావడం, ఆ తర్వాత భర్త నాలుకే కొరికేయడం ఏంటి అనే విధంగా కూడా ప్రస్తుతం షాకింగ్ అనిపిస్తుంది. పోలీసులు కూడా ఇక్కడ కేసు నమోదు చేయలేరు. ఇరు పక్కన ఎవరు కూడా కేసు నమోదు చేయలేరు. కానీ ఈ ఘటన మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చక్కర్ తిరుగుతుంది. బాగా ఆగ్రహం వల్లనే, ఆవేశం వల్లనే భర్త నాలుక కొరికేయడం, ఆ తర్వాత మింగేయడం జరిగింది. ప్రస్తుతం అతను స్థానికంగా ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ తరలించడం జరిగింది. ప్రిలిమినరీగా చూసుకుంటే కూడా బ్లడ్ అనేది కూడా చాలా లూజ్ అయింది. లాస్ట్ బ్లడ్ అయిపోవడం వల్ల కొంచెం సీరియస్ కండిషన్ నుంచి ప్రస్తుతం స్టేబుల్ అయిందని కూడా తెలుస్తుంది. ఒకవైపు ఇంత దారుణం అంటే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా భర్త ఒకవైపు రక్తం కప్పుతున్నప్పటికీ కూడా భార్య ఏమాత్రం ఆగకుండా హాస్పిటల్ అంతా కూడా రచ్చ చేసిన పరిస్థితి. ఎక్కడ కూడా గొడవ ఆపలేని పరిస్థితి. ఒకవైపు భర్తకి రక్తం పోతున్నప్పటికీ కూడా భార్య ఇంకా అతన్ని తిడుతూ వేధింపులకి గురి చేసిందని తెలుస్తుంది. కానీ ఈ ఘటన మాత్రం చాలా చీచి అంటున్నారు నెటిజన్స్. రైట్.
రైట్ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మనం చూస్తే భార్యాభర్తల మధ్య గొడవ అనేది సహజమే, కానీ కొన్నిసార్లు ఈ గొడవ దాన్ని కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తుంది. దానికి ఉదాహరణే బీహార్లో జరిగిన ఈ సంఘటన. ఇది చాలా విచిత్రమైన సంఘటన. అంటే భార్యాభర్తల గొడవలు హద్దు మీరితే కొట్టుకుంటారు, ఒక లెవెల్ దాకా వెళ్తే జుట్లు పీక్కోవడం, కొట్టుకోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి, కానీ ఇది మరీ ఎక్స్ట్రీమ్ అయిపోయింది. సో ఈ విచిత్ర సంఘటన ఏదైతే ఉందో ఇది బీహార్లోని గాయాలో జరిగింది. భర్త నాలుకని భార్య కొరికేసింది. కిజ్రా సరాయ్కి సంబంధించిన ఈ దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయంట. సో బంధువులు కూడా ఏం చెప్తున్నారంటే వీళ్ళని ఈ నాలుక కొరికిన తర్వాత కూడా ఆ చోటే దాస్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత కూడా భార్య గొడవ చేస్తూనే ఉంది. అక్కడ ఇద్దరు గొడవ పడుతూనే ఉన్నారు. ఒకానొక టైంలో భార్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అసలు నాకు దయ్యం పట్టిందా, నేను ఒక జాంబీలాగా బిహేవ్ చేశాను, నాకు తెలియదు అసలు నేను ఏం చేశాను అనేది అని చెప్పి ఆ భార్య తర్వాత చెప్తుంది. అంటే ఒక పాయింట్ దాకా తను ఆలోచించగలిగింది, కానీ ఆ పాయింట్ తర్వాత తనకి దయ్యం పట్టిందన్న ఉద్దేశంతోనే ఇలా చేశాను నేను, నాకు తెలియదు అని చెప్పి చెప్తుంది. పోలీసులు దీనిపై ఇంకా ఎలాంటి మాకు కేసు ఏమీ ఫైల్ చేయలేదు కాబట్టి దీని మీద మేము ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి లేదని చెప్పి పోలీసుల తరఫున చెప్తున్నారు. సో మరొకసారి దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. బీహార్లోని గాయాలో విచిత్ర సంఘటన చోటు